కీర్తన మనం ధ్యానం చేద్దాం. ఇట్ ఈస్ ఎ ప్రేయర్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ డిస్ట్రెస్. తన శ్రమలో దేవునికి మొరపెడుతున్నాం, దేవునిపై నమ్మిక ఉంచుతున్నాం. ఒక పరిస్థితిని మనం చూస్తున్నాము. అతడు ఎందుకు దేవుని అందు నమ్మిక ఉంచుతున్నాడో మనము ఇక్కడ గమనిస్తాము. రీజన్స్ టు ట్రస్ట్ గాడ్ ఇన్ హిస్ డిస్ట్రెస్. తన శ్రమలో అతడు ఎందుకు దేవుని నమ్ముకుంటున్నాడో మనము ఆలోచన చేద్దాము. నీవెందుకు ప్రభువు నమ్ముకున్నావు? నీవెందుకు ప్రభువు నమ్ముకున్నావు? ఏ పరిస్థితులు నిన్ను ఆయన దగ్గరగా తీసుకొని వచ్చాయి? శ్రమలోనా? అయితే శ్రమలో నువ్వెంత ఆయన నమ్ముతున్నావు? ఒకవేళ శ్రమ అధిగమిస్తూ నేను కృంగజేస్తున్నట్లయితే ఈ కీర్తన ధ్యానం, ఈ భక్తుని యొక్క నిశ్చయత నిన్ను కూడా పురికొల్పుతుంది. శ్రమలో ధైర్యం ఉండడానికి, బలం అందుకోవడానికి. లెట్స్ సీ ద రీజన్స్ టు ట్రస్ట్ గాడ్. మొట్టమొదటిగా భక్తుడు అంటాడు, మై గాడ్ ఈస్ మై ప్రొటెక్షన్. కీర్తనగాడు అంటున్నాడు, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించున్నారు, నా మీదికి లేచువారు అనేకులు అంటున్నారు. ఎంతోమంది అతని మీదకి లేచుతున్నారంట. వెన్ ఎనిమీస్ ఇంక్రీజ్, దినదినము శత్రువు పెరుగుతూ ఉండగా, దినదినము వ్యతిరేకతలు పెరుగుతూ ఉండగా, దినదినము అనేకులు లేస్తూ ఉండగా, అంతేకాదు వ్యతిరేకంగా వారు మాట్లాడుతూ ఉండగా, దేవుని వల్ల అతనికి సహాయం కలుగదు అంటున్నారు. వారు లేస్తూ ఉన్నారు, దేవుని వల్ల అతనికి ఏమి సహాయం కలగదు అని మాట్లాడుతున్నారు, అతనికి రక్షణ దొరకదు అని మాట్లాడుతున్నారు. కానీ కీర్తనకారుడు దేవుని మీద నమ్మిక ఉంచుతున్నాడు. హీ ట్రస్ట్ గాడ్ బికాస్ హీ సేస్ గాడ్ ఈజ్ మై ప్రొటెక్షన్. ఆయన నా యొక్క కాపుదల, నన్ను కాపాడువాడు. ఎప్పుడు కాపాడుతాడు? వెన్ ఎనిమీ ఇంక్రీజ్. ఎప్పుడు కాపాడుతాడు? వెన్ దే స్పీక్ ఈవిల్ అగైన్స్ట్ యు. చెడు అని గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవుడు అతన్ని కాపాడి అతన్ని రక్షించడానికి అంటున్నప్పుడు నీవు ఆందోళన చెందుతో దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడు. టర్న్ టు గాడ్. ఈ టర్న్ టు గాడ్, ఈ క్రైడ్ అవుట్ టు గాడ్. దేవునికి చెప్పుకున్నాడు, దేవుని వద్ద పెట్టుకున్నాడు, మొరలు పెట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు. దేవుడు అతనికి సహాయం చేశాడు, నీకు కూడా చేస్తాడు. శత్రువులు పెరిగిపోతున్నారు, వ్యతిరేకులు పెరిగిపోతున్నారు, అసూయ పరులు పెరిగిపోతున్నారు, ద్వేషించు వారు పెరిగిపోతున్నారు. నో ప్రాబ్లం, డోంట్ వరీ, నో వరీస్. ప్రభు వద్దకు రా, ఆయన నీకు సహాయము. రెండవదిగా భక్తుడు అంటున్నాడు, నా దేవుడు నాకు సహాయము. మై గాడ్ ఈస్ బిగ్. రెండవదిగా భక్తుడు అంటున్నాడు, నా దేవుడు ఉన్నతుడు. మై గాడ్ ఈస్ బిగ్. నా దేవుడు ఉన్నతుడు, గొప్పవాడు. ఆయన నన్ను కాపాడుతాడు. హీ ప్రొటెక్ట్స్ మీ ఇన్ డిస్ట్రెస్. నన్ను కాపాడువాడు నా శ్రమలో. నా దేవుడు నన్ను కాపాడువాడు మాత్రమే కాదు, నా దేవుడు ఉన్నతుడు. ఆయన చాటునే ఉండవచ్చు, మహోన్నతుని చాటు నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. 91వ కీర్తన గొప్పగా మనకు తెలియజేస్తుంది. ఆయన అంటున్నాడు, మై గాడ్ ఈజ్ మై షీల్డ్. నా దేవుడు నా కేడెము. ఏ విధంగా నా దేవుడు ఉన్నతుడో చెప్తాను చూడండి. మై గాడ్ ఈజ్ మై షీల్డ్. నా దేవుడు నా కేడమై ఉన్నాడు. ఆయన నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. హీ ఈజ్ మై ప్రొటెక్షన్. కేడెముగా ఉండి ఆయన నన్ను కాపాడుతాడు. ఆయన నా కవచము. నా కవచము. ఒకవేళ గొప్ప కవచము, గొల్యాతు కవచము అతన్ని ప్రొటెక్ట్ చేయలేకపోయింది. దానిలోని ఇసుమంత బలహీనత అతని ప్రాణాలు పోవడానికి కారణమైంది. కానీ నీ దేవుడైతే అద్భుతమైనటువంటి కేడము, ఏ వండర్ఫుల్ ప్రొటెక్షన్. ఈ దినముల్లో మనుషులు తమ ప్రొటెక్షన్ కొరకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకుంటారు. ఈ దినముల్లో మనుషులు తమ ప్రొటెక్షన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్స్ వాడతారు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వాడతారు. కానీ మరణం తరుగుకుంటా వచ్చేస్తుంది. మరణం నుండి ఏది కూడా మనిషిని కాపాడలేకపోతుంది.
నాకేంటి అని విరవీగి మానవుడు కుప్పకూలిపోతూ ఉన్నాడు. కానీ దేవుడు నా కవచము, నా ఉన్నతుడైన దేవుడు, మై బిగ్ గాడ్ ఈస్ బిగ్ టు ప్రొటెక్ట్ మీ, హీ బికమ్ మై షీల్డ్. ఆయన నాకు కవచంగా ఉంటాడు అని అంటున్నాడు. అంతేకాదు, మై గాడ్ ఈస్ మై గ్లోరీ అంటున్నాడు. మై గాడ్ ఈస్ మై గ్లోరీ. ఆయన నా కేడము, నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తు అడుగుగాను ఉన్నావు. నా యొక్క అతిశయాస్పదము, మై గాడ్ ఈస్ మై గ్లోరీ. నాకు అతిశయం నా దేవుడు. ఐ బోస్ట్ ఇన్ క్రైస్ట్. అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలను, తమ కలిగిన దాన్ని బట్టి కాదు, తాము ఎవరిలో ఉంటున్నామో ఆయనను బట్టి. అనేకసార్లు క్రైస్తవులు కూడా తన కలిగిన వాటిని బట్టి, దేవుడిచ్చిన వాటిని బట్టి, దేవుని వల్ల పొందుకున్న వాటిని బట్టి అతిశయపడటం విదూరంగా ఉంటుంది. ఎందుకనంటే వాటిని ఇచ్చిన దేవుని బట్టి అతిశయపడు. ఎంత అద్భుతంగా దేవుడికి ఇచ్చాడు. ఆయన ఏదైనా నీ కొరకు చేయగలనని చెప్పి ఆయన నీ కొరకు చేశాడు. నన్ను అడుగు నేను ఇస్తానని చెప్పి ఆయన నీకు ఇచ్చాడు. అడుగుడి నీకు ఇవ్వబడు అని ఆయన మీకు ఇచ్చాడు. మీరు అడిగిన దాన్ని బట్టి, వేదన పడిన దాన్ని బట్టి, కష్టపడిన దాన్ని బట్టి, మీ తల ఎత్తుట కొరకు శత్రువు ఎదుట మీరు తల దించుకోనకుండా ఉండటానికి, మీరు ప్రభువునందు అతిశయించుటకు ఆయన ఇచ్చాడు. ఆయన మన అతిశయాస్పదము, ఆయన కేడము, ఆయన అతిశయాస్పదము. మూడవది, ఆయన తల ఎత్తువాడు, ఆయన నీ తలనెత్తువాడు. David was discouraged, disappointed, depressed, discouraged, but God lifted him up. God lifted his head up among his enemies. తన శత్రువుల ఎదుట దేవుడు అతని తలను పైకెత్తినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు శత్రువు ఎదుట తన పిల్లల యొక్క తలను దించుకునేలాగా చేయడం, వారు తమ ఈ తల ఎత్తుకునేటట్లుగా దేవుడు చేయవాడు. వారు ఆయన మీద నమ్మిక ఉంచారు కాబట్టి, ఆయన ఆశ్రయించారు కాబట్టి ఆయన వారి తలనెత్తువాడు. ఆయన ఉన్నతుడుగా, ఆయన కేడెము, ఆయన అతిశయాస్పదము, ఆయన వారి తలను ఎత్తువాడని దావీదు నమ్ముతున్నాడో, శ్రమలో దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాడో. మూడవదిగా దావీదు అంటాడో, దేవుడు మొర ఆలకించువాడో. I trust him because God hears my cry. దేవుడు నా మొర ఆలకించువాడు. ఎలుగెత్తి నేను మొరపెడుతున్నాను, పరిశుద్ధ పర్వతం నుండి ఆయన నా మొర ఆలకించుచున్నాడు అని తెలియజేస్తున్నాడు. 4వ వచనంలో, ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నా మొర ఆలకించును అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అంతటా ఉన్నాడని నమ్ముతారు. ఎక్కడ ప్రార్థన చేసినా ఆలకిస్తాడని నమ్ముతారు. అయితే ఆయన మందిరములో రెండంతల ఆశీర్వాదం ఉందని నమ్ముతారు. ఆయన మందిరం, ఆయన సన్నిధి కలిగి ఉందని నమ్ముతారు. కాబట్టి ఆయన మందిరం తట్టు చేతులెత్తి మొరపెడతారు. ఆయన మందిరము తట్టు, ఆయన పరిశుద్ధ పర్వతం తట్టు నిలిచి మొరపెడతారు. దేవుని సన్నిధిని చేరి మొరపెడితే ఆయన నీ మొర ఆలకిస్తాడు, నీ శ్రమ తీరుస్తాడు. నీ యొక్క శ్రమ, నీ కష్టం అట్లా ఉండిపోదో, తొలగిపోతుంది, దొర్లిపోతుంది. గాడ్ విల్ రోల్ అవే ఆల్ యువర్ బర్డెన్, ఆల్ యువర్ డిస్ట్రెస్. నీ శ్రమ తీర్చువాడు నీ దేవుడు. 4వదిగా, ఆయన శాంతిని, విశ్రాంతినిచ్చువాడు. గాడ్ గివ్స్ పీస్ అండ్ పీస్ఫుల్ లైఫ్. దేవుడు నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చేవాడు. 5వ వచనంలో వాక్యం అంట, యెహోవా నాకు ఆధారము, నేను పడుకొని నిద్రపోదును, విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు. 4వదిగా ఆయన శాంతిని, విశ్రాంతిని ఇచ్చువాడు అని అంటున్నాడు. 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము, నేను పడుకొని నిద్రపోదును అంటున్నాడు. ఆయన నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును అని అంటున్నాడు.
Peace comes from God. Peaceful life comes from God. Peace with enemies and peaceful life in our daily life and a very good night's sleep every day is simply a gift of God. దేవుని యొక్క దయది ప్రశాంతంగా నిద్రపోవటము, సుఖముగా పడుకోగలగటము దేవుని కృప. అనేక మంది నిద్ర లేని వారుగా ఉంటున్నారు, మనశ్శాంతి లేని వారిగా ఉంటున్నారు. మన జీవితాలకు నెమ్మదిని కలగజేయవాడు ఆయన. ట్రస్ట్ గాడ్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ ట్రబుల్, డిస్ట్రెస్. దేవుడు మనకు నెమ్మది కలిగిన హృదయాన్ని, ఆయన చక్కని విశ్రాంతికరమైన రాత్రిని మనకు కలగజేయగలిగిన వాడని కీర్తనకారుడు నమ్ముతున్నాడు. ఐదవదిగా అంటాడు ఆయన, నా దేవుడు నన్ను రక్షించువాడు అంటున్నాడు. గాడ్ ఈజ్ ఏబుల్ టు సేవ్ మీ కంప్లీట్లీ. నా దేవుడు నన్ను రక్షించువాడు పూర్తిగా. 6వ వచనంలో 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. 10,000 మంది వచ్చినా సరే, నా ఎడమ పక్క 1000 మంది పడినా, నా కుడి ప్రక్కన 10,000 మంది పడినా ఏ అపాయానికి నేను భయపడను అంటాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనలను ఆయన ధైర్యముతో నింపువాడై ఉంటున్నాడు. ఆయన ధైర్యాన్ని కలిగించువాడు, ఆయన రక్షించువాడు, ఆయన రక్షకుడు. ఆయన రక్షకుడిగా ఉన్నాడు కాబట్టి నీకు ధైర్యం ఉంది. నీకు ఆయన ధైర్యాన్ని ఇస్తాడు, నిలబెడతాడు. 10,000 మంది దండెత్తి వచ్చినా కూడా నువ్వు భయపడవలసిన పని లేదు. వాట్ ఎవర్ మే బీ ద సిచ్యువేషన్, how mighty may be the enemy, how numerous may be the enemies, భయపడాల్సిన పని లేదని దేవుని వాక్యం తెలియజేస్తాను. 6వదిగా నా శత్రువుని ఓడించువాడు నా దేవుడు. గాడ్ డిఫీట్స్ అన్గోడ్లీ. ఆయన దుష్టులను ఆయన చెదరగొడతాడు, శత్రువును పారదోలుతాడు. భక్తుడు అంటున్నాడు, యెహోవా లెమ్ము నా దేవా, నన్ను రక్షించుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. నా శత్రువులను దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఫర్ దౌ హ్యాస్ స్మిటెన్ ఆల్ మై ఎనిమీస్. నీవు నా శత్రువును కొడతావు, పడగొడతావు, తరిమి కొడతావు, నా దరిదాపుల్లో లేకుండా వెళ్ళగొట్టగలిగిన వాడవు నీవే అంటున్నాడు. కాబట్టి నేను నా శ్రమలో భయపడను, ఇబ్బంది పడను, దేవుని తట్టు చూచి మొరబెట్టుకుంటాను అంటున్నాడు. 7వదిగా నా దేవుడు రక్షణను దయచేవాడు. నా దేవుడు ఆయన రక్షణను దయచేవాడు, ఆశీర్వాదం ఇచ్చేవాడు. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. రక్షణ యెహోవాది. బ్యాటిల్ బిలాంగ్స్ టు ది లార్డ్, సాల్వేషన్ బిలాంగ్స్ టు ది లార్డ్, బ్లెస్సింగ్స్ బిలాంగ్స్ టు ది లార్డ్. ఆయన తన ప్రజలకు రక్షణ ఇస్తాడో, ఆయన తన ప్రజలకు దీవెననిస్తాడో, ఆయన యుద్ధము చేస్తాడు తన ప్రజల పక్షంగా. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. ఆయన నీ కొరకు ఆయన సైన్యం అవుతాడో, నీకు ఆయన సేనాధిపతిగా నుండి నిన్ను రక్షిస్తాడో. ద క్యాప్టెన్ ఆఫ్ ద ఆర్మీ ఆఫ్ ది లార్డ్ జీసస్. ఆయన సేనాధిపతి, యెహోవా సేనాధిపతి. నీకు అండగా వస్తాడు, నీ పక్షంగా యుద్ధం చేస్తాడు, నిన్ను నిలుపుతాడు. ఎందుకు దావీదు శ్రమలో నిబ్బరంగా ఉన్నాడో చూస్తూ ఉన్నాం. శ్రమలో ఎందుకు అతను నిబ్బరంగా ఉన్నాడు, శ్రమలో ఏ విధంగా ప్రార్థన చేశాడో, ద రీజన్స్ టు ట్రస్ట్ గాడ్ ఇన్ దిస్ స్ట్రెస్. తన శ్రమలో అతను ఎందుకు ధైర్యంగా నిలిచి